హాయ్ అండి. మధ్యాహ్నం భోజనంలోకి కందిపప్పు తోటకూర వేస్తున్నాను. తోటకూర వేస్తున్నాను. ఇది ఆరెంజ్ కలర్లో పప్పు అండి. ఈ కందిపప్పు ఏంటో మరి నాకు తెలియదు. ఇవి చేసి వేయించుకొని శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఈ పప్పు కానీ మీకేంటో తెలిస్తే నా కామెంట్స్లో చెప్పండి. దీంట్లో ఇప్పుడు మనం టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, తోటకూర శుభ్రంగా సన్నగా తరుక్కొని శుభ్రంగా కడుక్కున్నాను. ఈ తోటకూర కూడా దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లో తగినన్ని వాటర్ వేసుకుందాము. ఊరికనే ఉడికిపోద్దండి ఈ పప్పు. చాలా టేస్ట్ బాగుంటుంది. కందిపప్పు కాడికి ఈ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు విజిల్ పెట్టుకొని 3 విజిల్ రానిచ్చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనకి పప్పుడికి విజిల్ అంతా పోయిందండి. పప్పు ఇదిగో దీంట్లో మనము రొట్టె ఆకుకూర అవి పెట్టాం కదండి. పసుపు, సాల్ట్, కారం, పచ్చిమిర్చిలు 4 వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని పప్పు గుత్తితోటి ఈ విధంగా కలిపి పెట్టుకుందాము. మనం పప్పులో చింతపండు వేసుకోదు కానీ కొంచెం చింతపండు కలుపుకొని వాటర్ పోసేస్తున్నాను. మనం పోపు ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, పోపు గింజలు వేసుకున్నాము. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తాం. మనకు ఆనియన్స్ వేయండి. కరివేపాకు, ఎల్లుల్లి వేసుకున్నాం. వేగిన పోపు మనం ఇప్పుడు పప్పులో పోసేద్దాం. కొత్తిమీర వేసేసుకుంటాం. అంతేనండి, మనకి తోటకూర పప్పు రెడీ అయింది. ఇది ఏంటంటే మనకి పప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఆకుకూరలో తోటకూరలో ఐరన్ ఉంటుంది కదండి. తోటకూర లేక ఏ విధంగా తీసుకున్నా కూడా ఆకుకూర పప్పు విడిగా తీసుకోకుండా ఏదన్నా ఆకుకూర కలుపుకొని తీసుకుంటే మనకి హెల్త్కి ఎంతో మంచిదండి. ఈ విధంగా చేసి ఒకవేళ ఈ పప్పు ఏంటో కానీ నాకు తెలియదండి. ఎర్రపప్పు ఏంటో కామెంట్స్లో పెట్టండి. ఈ పప్పు ఏ విధంగా చేసుకొని చూడండి.